సీరియస్ గా తీసుకోవాలన్నారు పర్యావరణవేత్త బాబురావు. భద్రతా ప్రమాణాలపై యాజమాన్యాలకు సిబ్బందికి సరైన అవగాహన లేకే గతంలో రియాక్టర్లు పేలి ప్రమాదాలు జరిగాయని బాబురావు గుర్తు చేశారు. కెమికల్ ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం వేసే కమిటీలు సరైన నివేదికలు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయన్నారు. గత ఏడాది ఏప్రిల్లో ఇదే సంగారెడ్డి జిల్లా చందాపూర్లో జరిగిన రియాక్టర్ పేలుళ్ల ఘటనలో కంపెనీ డైరెక్టర్తో సహా 4 ప్రాణాలు కోల్పోగా ప్రమాదానికి గల కారణాలు బయటకు రాలేదు. భద్రతా విషయంలో పరిశ్రమల శాఖ పూర్తి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందంటున్న పర్యావరణవేత్త రిటైర్డ్ సైంటిస్ట్ బాబురావుతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లా పాష మైలారంలో జరిగిన ఘటన ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ కూడా కలిచివేస్తుంది. ఈరోజు ఉదయం అక్కడ ఉన్న సిగాచి అనే ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో దాదాపు ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 8 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ముఖ్యంగా అందులో ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్న రియాక్టర్ పేలడం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని కూడా ఒక ప్రాథమిక నిర్ధారణ కూడా వచ్చారు. అయితే గతంలో కూడా ఇలాంటి రియాక్టర్ పేలిన ఘటనలు ఎన్నో జరిగాయి. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి, అదేవిధంగా అసలు ఈ రియాక్టర్ పేలుడు ఘటనలకు ప్రధాన కారణాలుగా ఏవి నిలుస్తున్నాయి, ప్రభుత్వం వీటికి చెక్ పెట్టేందుకు అవకాశం ఉందా లేదా అనే వివరాలని పర్యావరణవేత్త బాబురావు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన మీకు కూడా తెలిసే ఉంటుంది. ప్రధానంగా రియాక్టర్లు పేలడానికి ఏవి కారణాలుగా నిలుస్తుంటాయి సార్? అసలు అది రియాక్టర్ కాదండి. ఏమవుతుందంటే ఎక్కడన్నా ఒక పరిశ్రమలో ఏదన్నా పేలితే బాయిలరు రియాక్టరు అని అనేస్తున్నారు. కానీ యాక్చువల్గా నాకు తెలిసింది, నేను సేకరించిన సమాచారం ప్రకారం ఇది ఒక స్ప్రే డ్రైయర్. వాళ్ళు అక్కడ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే పదార్థాన్ని తయారు చేస్తారు. తయారు చేసినాక దానిలో ఉన్నటువంటి తడిని తీసేయటానికి కోసం స్ప్రే డ్రైయర్లో పౌడర్ లాగా చేస్తారు. ఆ చేసే క్రమంలోనే పేలింది అని అంటున్నారు. అందువల్ల అది రియాక్టర్ పేలుడు కాదు. ఇట్లాంటి పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలు ఏవైనా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకునే పెడతారు. కానీ అంటే ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ను పాటిస్తాయా, లేదంటే పాటించకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతాయి? అసలు ఏం సేఫ్టీ పాటించాలో ఎవడికి ఈడికి తెలియదు, వాడికి తెలియదు. అట్లా ఉంది పరిస్థితి. అప్పుడు దానికి అనుమతి ఇచ్చేటప్పుడు మీరేం పాటించాలని చెప్పాలి కదా, నియమాలు పెట్టాలి కదా, దాన్ని పర్యవేక్షించాలి కదా. అది ఉన్నదా? లేదు. ఏం జరుగుతుందో తెలీదు. ఈ పరిశ్రమలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలీదు. వీటన్నిటికంటే దుర్మార్గం ఏంటంటే, ఒకసారి ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలిసినప్పుడు అలాంటి పరిశ్రమలు, అలాంటి ఆపరేషన్సే ఇంకొక చోట ఉంటే ఈ భద్రతా అధికారులు కానీ ఈ డిపార్ట్మెంట్లు కానీ ఏం చేయాలి, మీరు ఇలాంటి పని మీ దగ్గర ఉన్నప్పుడు ఈ చర్యలు చేయొద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోమని వాళ్ళందరికీ డైరెక్షన్స్ ఇవ్వాలి. ఎక్కడ ఇస్తున్నారు? లేదు, ఇవ్వటం లేదు. ఒకే తరహా ప్రమాదం మళ్ళీ 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 జరుగుతుంది. మా అనుభవంలో మేము చూసాం. ఒకే తరహా ప్రమాదం వేరు వేరు ఇండస్ట్రీలు జరుగుతుంది. మొదటిసారి కంటే రెండోసారి ఇంకా తీవ్రంగా జరుగుతుంది, ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. అంటే మన భద్రతా విభాగాలు కనుక సరిగ్గా పనిచేస్తే, కంపెనీలకు కూడా భద్రత పట్ల శ్రద్ధ కనుకుంటే, భద్రత అనేది ఒక సంస్కృతి. ఆ కంపెనీలో నా కంపెనీకి వచ్చిన ఉద్యోగి పొద్దునతో వచ్చే మళ్ళీ సాయంత్రం పని అయిపోయినాక వెళ్ళిపోయేటప్పుడు ఆరోగ్యంగా మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళాలి అనేది కంపెనీ బాధ్యత. అది తీసుకోవట్లేదు. ఏముంది, చనిపోతే ఇన్ని డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది అనేటువంటి పద్ధతిలో ఉన్నది. భద్రతా ప్రమాణాలను పాటించడంలో ప్రభుత్వాలది, మేనేజ్మెంట్లది ఎంత మేర భవిష్యత్తులో వాళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది సార్? అసలు మొత్తంగా భద్రతా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందండి, సీరియస్గా. ఇప్పుడు చైనాలో కూడా ఒకప్పుడు అసలు భద్రతా విద్య లేదు. వాళ్ళు ఉత్పత్తి చేసి ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ అవుదామనే చేసుకుంటూ వచ్చారు. అక్కడ కూడా విపరీతంగా ప్రమాదాలు జరిగినాయి. అది జరిగిన తర్వాత వాళ్ళు కళ్ళు తెరిచి అప్పుడు యూనివర్సిటీల్లో భద్రతా విద్యను మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ 156 యూనివర్సిటీస్లో హై లెవెల్, హై క్వాలిటీ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళు రాసే రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా సేఫ్టీలో ప్రపంచ స్థాయిలో ఉంటున్నాయి. అక్కడ మన దగ్గర ఒక్క యూనివర్సిటీ లేదు, ఒక్క కాలేజ్ లేదు, ఎక్కడ భద్రత విద్య తెలిసినాడు లేడు. మీరు కమిటీ చేస్తే అసలు ఎక్స్పర్ట్ లేనాడితో మీరు కమిటీ లేదు, ఎక్కడి నుంచి చేస్తారు? ఆడి సబ్జెక్ట్ రానాళ్ళతో ఏదో పని చేసుకునే వాళ్ళని ఎక్స్పర్ట్ అని వేస్తే ఎట్లా అవుతుంది? అది విద్య కావాలి కదా. సేఫ్టీ అనేది ఒక డిసిప్లిన్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్. అది లేకుండా అందులో తర్ఫీదు లేని వాళ్ళని, అర్థం లేని వాళ్ళని, అందులో పరిశోధన ఏమీ చేయని వాళ్ళని అక్కడ వాళ్ళతో ఏం ప్రయోజనం?
పాశమైలారం లో జరిగిన ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదంటే విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళతోటి ఇలాంటి ఘటనలకు సంబంధించి వాళ్ళని అక్కడ పరిశీలింపజేయాలి. అదేవిధంగా ఇలాంటి ఘటనలని వాళ్ళ చేత విచారింపజేయాలి. అదేవిధంగా భద్రతా ప్రమాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. పరిశ్రమల శాఖ అదేవిధంగా ప్రభుత్వం పూర్తి బాధ్యతలు తీసుకొని పరిశ్రమల యాజమాన్యాలతోటి సమన్వయంతో ఒక పూర్తి కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలను తీసుకురావాలి. అప్పుడే ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టగలం. అదేవిధంగా అమాయకుల ప్రాణాలను పోకుండా కాపాడగలమని పర్యావరణవేత్త బాబురావు అంటున్నారు. కెమెరామెన్ జానకి.